అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? మా అమ్మీ గురించి నాకే జాగ్రత్త చెప్తున్నావేంటి బాబీ? భయ్యా వచ్చే వరకే ఫ్రీడమ్ నీకని భాను అంటే, మీ భయ్యా వచ్చాక నాకు ఖచ్చితంగా మూడుతుందని జోయా కమ్ అని బయటికి నడుస్తుంది ఆషి. వెనకే నడిచిన నజియా గారు జోయా బుగ్గన ముద్దిచ్చి అల్లా దువా కరేగా మేరే సోనేకు అని అంటే, తండ్రి, తాతయ్యలతో నమాజ్ అలవాటుండడంతో ఆమీన్ అన్న జోయా తాత పక్కనే కార్‌లో ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటే వెనక ఆయిషి, యశోద కూర్చుంటారు. కారు ముందుకు కదిలితే తల్లి ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది భారంగా ఆయిషి. కూతురు తనని నిమురుతూ "ఏమైంది ఆయిషి? అల్లుడు గారి మీద బెంగ పెట్టుకున్నావా?" అని తల్లి అడిగితే, "అది కాదమ్మా! ప్రెగ్నెన్సీ కదా! కాస్త టెన్షన్‌గా ఉంది. అయాజ్ గారు పక్కనుంటే ధైర్యంగా ఉంటుందమ్మా" అని అంటుంది ఆయిషి మెల్లిగా. ఈ సమయంలో భర్త దగ్గరగా ఉండాలని ప్రతి భార్య ఉంటుంది చిట్టి తల్లి. "అల్లుడు గారు వచ్చేస్తారులే. తనకి మాత్రం నీ దిగులు లేకుండా ఉంటుందా?" అని కూతురికి సర్ది చెప్తుంది యశోద. కూతుర్ని చూస్తూ డ్రైవ్ చేస్తున్న జయవర్ధన్ గారు, "బేబీ మాళవిక కోసం మంచి గిఫ్ట్ తీసుకోవాలని" టాపిక్‌ని డైవర్ట్ చేస్తారాయన. లైట్ వెయిట్‌లో హారం తీసుకుందాం డాడీ. తనకు నచ్చుతుందని అంటుంది ఆయిషి. తాతయ్య నాకు కూడా గోల్డ్ హారం కావాలని మధ్యలో వచ్చేస్తుంది బుడ్డది. ఇప్పటికే బోలెడు బంగారం ఉంది. అంత బంగారం ఏం చేసుకుంటావే? అని విసుగ్గా అడుగుతుంది ఆయిషి. దాచుకుంటాను మమ్మా అని జోయా క్యూట్‌గా చెప్తే, తాతయ్య నవ్వుకుంటే బంగారం అంటే నచ్చిన ఆడపిల్ల ఉంటుందా ఆయిషి? సేమ్ దీనిలాగే నువ్వు కూడా చిన్నప్పుడు నా బంగారాన్నంతా మెడలో వేసుకొని ఇల్లంతా తిరిగేదానివి. అది చూసి మీ నాన్న నా కూతురు మహాలక్ష్మని ఓ మురిసిపోయే వరం దెప్పుతుంది యశోద. ఆయిషి నవ్వితే ఇల్లు రావడంతో ఇక్కడే ఉండండని వాకిట్లోనే ఆపి ఆయిషీకు కడుపులో బిడ్డకు ఎర్రనీళ్ళతో తిప్పి దిష్టి తీస్తుంటే "నాకు కూడా తీయమ్మమ్మ" అని అంటుంది జోయ. "తప్పకుండా తీస్తానే. అసలే ముద్దుల ప్రిన్సెస్‌వి నువ్వు. నువ్వెన్ని కళ్ళు పడ్డాయో నీకు" అని జోయాకు కూడా కలిపి దిష్టి తీసిన యశోద పని మనిషికి పళ్ళెం ఇచ్చి దూరంగా పడవేయమని చెప్పి "రా" అని కూతురు చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది యశోద. "కాసేపు రెస్ట్ తీసుకోరా. అమ్మ నీకిష్టమైన కర్రీస్‌తో లంచ్ ప్రిపేర్ చేస్తుందని" జయవర్ధన్ గారు చెప్తే 35 మినిట్స్ జర్నీకు ఏం టైర్డ్ అవుతాను నాన్న అని తన రూమ్‌కు నడిచింది ఆయిషి. యశోద కిచెన్‌లో పని మనిషి హెల్ప్‌తో చకచకా వంట చేస్తుంటే మనవరాలి అల్లరికి చిన్న పిల్లాడిలా మారిపోతారు జయవర్ధన్ గారు. ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ఆయిషీ రూమ్. బెడ్‌ని తడిమి వాల్‌కున్న తన ఫోటోను చూసి నవ్వుకొని కబోర్డ్‌ని ఓపెన్ చేసింది ఆయిషి. బిఫోర్ మ్యారేజ్ తను రాసుకున్న డైరీ కనిపిస్తే ఓపెన్ చేసిన ఆయిషీకు తనను డార్జిలింగ్‌లో అయాజ్ సేవ్ చేయడం గురించి రాయడం కూడా కనిపించి కన్నీళ్లను రప్పిస్తుంది. మాలవిక శ్రీమంతం అని తెలిసి శశికళ మనసంతా ఏదోలా మారిపోతుంది. కానీ తనకు ప్రస్తుతం దేని మీద ఆశ లేదని లేట్‌గా గ్రహిస్తుంది. శశికళ ముందు ఫ్రూట్స్‌ని కట్ చేసి ఉంచిన అభయ్ ఏం ఆలోచిస్తున్నావని ఎదురుగా కూర్చుంటాడు అభయ్. అభయ్‌ను చూసిన శశికళ ఏమీ లేదని పైకి లేచి బెడ్‌రూమ్‌కి నడిస్తే, చూస్తున్న అభయ్‌కు శశికళ మనసులో ఏముందో అర్థమవ్వదు. నిజానికి శశికళకు అభయ్ పేరెంట్స్ ఘనంగా శ్రీమంతం చేస్తానని బ్రతిమాలినా, అందుకు శశికళ ఒప్పుకోలేదు. కారణం పెళ్లి అవ్వకుండానే తల్లి అవుతున్నది ఒక కారణమైతే, బిడ్డ పుట్టగానే అభయ్ తీసేసుకుంటాడేమోనని ఆమె మనసులో పేరుకుపోయిన భయం కూడా ఒక కారణం. ఫ్రూట్ బౌల్స్ తీసుకొని బెడ్‌రూమ్‌కి నడిచిన అభయ్ బౌల్‌ని శశికళ ఒడిలో ఉంచి, "ఫినిష్ చెయ్. బయటికి వెళ్దామని" చెప్తాడు అభయ్. "ఎక్కడికి?" "పబ్‌కు బేబీ" అన్న అభయ్‌ని కోపంగా చూసింది శశికళ. నవ్విన అభయ్ ఫ్రెండ్ బర్త్‌డే వెళ్ళేసి వద్దామని అభయ్ చెప్పడంతో బౌల్‌ని ఖాళీ చేసి వాష్‌రూమ్‌కి వెళ్తుంది శశికళ. శశికళ కోసం నీ వరకు ఉండే ఒక ఫ్లోరల్ స్లీవ్‌లెస్ మాక్సీని తీసి బెడ్ మీద ఉంచి తను సెకండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి రెడీ అయి వెయిట్ చేస్తూ హాల్‌లోనే మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాడు అభయ్. అభయ్ తీసిపెట్టిన డ్రెస్‌నే వేసుకొని జుట్టును లూజ్‌గా వదిలేసి తనను తాను అద్దంలో చూసుకుంది శశికళ. కొత్తగా కనిపిస్తున్న రూపానికి ఆమె పెదవుల మీద చిన్న నవ్వొచ్చి చేరితే ఎవరి వల్ల తన జీవితంలో నవ్వు మాయమైందో అతని వల్లే తన సంతోషాలను చూస్తోంది శశికళ. ఒకప్పుడు జీవం పోగొట్టుకున్న ముఖంలో ఇప్పుడు ఆనందం ఒళ్ళు చేసి ఒంటి మీద కాస్త కండపట్టి లోపలికి వెళ్ళిపోయిన బుగ్గలు ఇప్పుడు పూరీల్లా ఉబ్బి కనిపిస్తున్నాయి ముద్దుగా. ఆ గాజు కళ్ళల్లో ఇంతకు ముందు ఉన్న వైరాగ్యం ఇప్పుడు లేదు. మీ నాన్న మన కోసం నిజంగా మారాడు బంగారం అని శశికళ ఎత్తుగా ఉన్న గర్భాన్ని తడుముకుంటే శశి అయ్యిందా అని పిలుస్తాడు అభి.
హ్మ్. అని బయటికి నడుస్తుంది శశికళ. శశికళ సింపుల్ లుక్ ఇంప్రెస్ అయిన అభయ్ నాట్ బ్యాడ్ కమ్ అని చేతిని పట్టుకొని బయటికి నడిపించాడు అభయ్. కారులో పబ్‌కి చేరుకుంటే అలాంటివి తనకు కొత్త కాబట్టి అభయ్ వెంటే తిరుగుతుంది శశికళ. తన ఫ్రెండ్స్‌కు శశికళను గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేస్తే దూరం నుండే చూస్తున్న మేఘ పగతో రగిలిపోతుంది. తన ఫ్రెండ్స్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారని కోపంగా అడుగుతుంది మేఘ. నవ్వకి ఇంకేం చేయమంటావే? అభయ్ నా వాడని ఓ మురిసిపోయావు. అతన్ని నమ్మి మోసపోయిందే కాకుండా మా అందరి ముందు నువ్వొక ఫూల్‌వి అయ్యావు. ఈ శశికళ ఏం చేసి అభయ్‌ని పడేసిందో కానీ అసలు దాన్ని వదలట్లేదు అభయ్. ఫ్లాట్‌లో ఉంచుకొని దానికి సేవలు చేస్తున్నాడట. సిగ్గు లేకుండానే కడుపు తెచ్చుకొని బేబీ అంటూ అభయ్‌ని ఎమోషనల్‌గా లాక్ చేసింది. అందం, డబ్బు అన్నీ ఉన్న అభయ్‌ను నీ వైపు తిప్పుకోలేకపోయావు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది శశికళ అని తన ఫ్రెండ్స్ నిజంగానే జాలి చూపిస్తుంటే శశికళ మీద ఎలాగైనా సరే తన పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది మేఘ. కూల్ డ్రింక్ తీసుకొని వచ్చిన అభయ్ కూల్ డ్రింక్ శశికళ చేతికిచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటూ ఆమెనే గమనిస్తాడు. చుట్టూ చూస్తున్న ఆమెను చూస్తూ "నచ్చలేదా నీకు ఈ ప్లేస్" అని అడుగుతాడు అభయ్. "హుహు. ఈ సౌండ్స్, ఈ కేకలు, ఈ లైట్స్ నాకు నచ్చలేదు అభయ్. త్వరగా మీ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చేయి. మన ఫ్లాట్‌కు వెళ్ళిపోదాం" అని చెప్తుంది శశికళ. మన ఫ్లాట్ అన్నందుకు శశికళ మీద అభయ్‌కు ప్రేమ పొంగుతుంటే నవ్వుతూ బుగ్గ మీద ముద్దిచ్చి "వెళ్ళిపోదాం. కాసేపు వెయిట్ చెయ్" అని అంటాడు. బుగ్గను తుడుచుకున్న శశికళ ఎవరైనా చూసారేమోనని చుట్టూ చూస్తుంటే బుగ్గను లాగి "నీ చీక్స్ చీజ్ కేకుల్లా భలే ఉన్నాయే సాఫ్ట్‌గా. నా పాపకు కూడా సేమ్ చీక్స్ రావాలని" అభయ్ అంటే ఓరగా తలెత్తి అభయ్‌ను చూసిన శశికళ "పాప కాదు బాబు" అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు పుడితే వదిలేస్తానా ఏంటి? నెక్స్ట్ టైమ్ బాగా టైం తీసుకొని నీతో పాపను కనిచ్చే వరకు 24 అవర్స్ నిన్ను వదలను పాపా అని నవ్వుకుంటాడు అభయ్. తన ఫ్రెండ్స్ అభయ్‌ను మాటలతో బిజీ చేస్తే కంగ్రాట్స్ రా! త్వరలో ఫాదర్ అవ్వబోతున్నందుకు అని అంటారు. చిన్న స్మైల్ ఇచ్చిన అభయ్ తన ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్‌డే రా అని చెప్తే థాంక్స్ బావ నా చెల్లెక్కడ కేక్ కట్ చేస్తానని అతను అంటే శశికళ కోసం చూసిన అభయ్‌కు ఆమె వాష్‌రూమ్ వైపు వెళ్తుంటే వస్తుందిలే కానివ్వు అని అంటాడు అభయ్. అతను కేక్ కట్ చేయగానే అందరూ హ్యాపీ బర్త్‌డే అని విషెస్ చెప్తే, మేఘ అభయ్ ముందుకొచ్చి నిల్చొని హాయ్ గుర్తున్నానా నేను? అని ఏ భావం లేకుండా అడుగుతుంది. అభయ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తే, నిన్ను నమ్మి నా సర్వస్వం అర్పించుకున్నందుకు యూ చీట్ మీ అభయ్. నిన్ను నమ్మి నేను మోసపోయానని ఏడుపు రాకపోయినా నటిస్తూ ఏడుస్తుంది మేఘ. ఓహ్! రియల్లీ? వెటకారంగా అడిగాడు అభయ్. అతని వెక్కిరింతకు ఒళ్ళంతా కారం పూసుకున్నట్టుగా ఫీలయిన మేఘ, యూ ఆర్ ఎ చీటర్ అభి. నిన్ను నమ్మి నేను మోసపోయాను. నా దగ్గర లేనిది ఆ గోల్డ్ డిగ్గర్ దగ్గర ఏముంది? నా దగ్గర లేనిది. నాకంటే అందంగా ఉంటుందా అది? ఏం చూసి దానికి నువ్వు అట్రాక్ట్ అయ్యావు అభయ్? జస్ట్ బేబీను అడ్డు పెట్టుకొని నిన్ను ఎమోషనల్‌గా లాక్ చేస్తోంది. జస్ట్ షట్ అప్. ఆ పబ్‌లో అభయ్ గొంతు కంచు మోగినట్లుగా మోగితే మేఘ బిక్క చచ్చిపోతుంది అతని గొంతుకు. నా డబ్బు, కార్, నా ఫేమ్ కోసం నువ్వే నన్ను ట్రై చేసావు. మనది లవ్ కాదు. ఓన్లీ లస్ట్ మాత్రమే. పచ్చిగా చెప్పాలంటే నా డబ్బు కోసం నువ్వే నా ఫ్లాట్‌కొచ్చావు. నువ్వర్పించుకున్న నీ సర్వస్వానికి నేను ఆల్రెడీ పే చేశాను. నీకు నాకున్న రిలేషన్ ముగిసింది. ఇంకోసారి నన్ను సెంటర్ చేయాలని చూస్తే ఇంత కూల్‌గా చెప్పను మేఘ అని సీరియస్‌గా చెప్పి తనకు 10 అడుగుల దూరంలోనే ఆగిపోయిన శశికళను చూసి ఆమె వైపు అడుగులేసి రా అని శశికళ చెయ్యి పట్టుకొని బయటికి నడిచాడు అభయ్. అందరూ తననే చూస్తుంటే అవమానంతో రగిలిపోయిన మేఘ బయటికి నడుస్తుంది. వెళ్తున్న అభయ్ కార్‌ని చూసి అంత ఈజీగా వదిలేస్తానని అనుకోకు అభయ్. దాన్ని నీ నుండి దూరం చేయకపోతే నా పేరు మేఘనే కాదని శపథం పూని తన కార్‌ని స్టార్ట్ చేస్తుంది. మౌనంగా కూర్చున్న శశికళను చూసి అభయ్ కూడా ఏమీ మాట్లాడడు. తన మాటలు విందని ముడుచుకున్న ఆమె పెదవులే చెప్తుంటే గేర్ మారుస్తూ తన చేత్తో శశికళ చేతి వేళ్ళని తాకుతాడు అభయ్. చురుగ్గా అభయ్‌ని చూసిన శశికళ చేతిని ఒడిలోకి తీసుకుంది. కారు లగ్జరీ అపార్ట్‌మెంట్ గేట్‌ను దాటుకొని సెల్లార్‌లో ఆగితే కారు దిగిన శశికళ లిఫ్ట్ వైపు నడుస్తుంది. అభయ్ కోసం చూడకుండా కారు లాక్ చేసి శశికళ కోసం అభయ్ వెనకే నడిస్తే లిఫ్ట్ తెరుచుకోగానే లోపలికి అడుగుపెట్టిన నెక్స్ట్ సెకండ్ పవర్ కట్ అయితే తన వెనకే వచ్చిన అభయ్‌కు దగ్గరగా అడుగేసి నడుము దగ్గర టీ షర్ట్‌ను గట్టిగా పట్టుకుంటుంది భయంతో శశికళ. ఆ అభయ్ పెదవులు ఒకవైపుకు సాగితే "భయపడ్డావా?" అని భుజం చుట్టూ చెయ్యేసి అడుగుతాడు అభయ్. చీకటంటే భయం వేయదా? అని శశికళ అభయ్ టీ షర్ట్‌ను పిడికిట్లో గట్టిగా పట్టుకొని అతని భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకుంది. భుజం మీదున్న చేతిని కాస్త కిందకు పోనిచ్చి శశికళ నడుము చుట్టూ వేసిన అభయ్ శశికళ మెడ వెనక్కి చేతిని పోనిచ్చి గుండెకు అదుముకుంటాడు. అభయ్ గుండె చప్పుడు. "నీకు నేనున్నాను" అన్న ధైర్యాన్ని ఇస్తుంటే కళ్ళు మూసుకొని ఉన్న శశికళకు అప్పటి వరకు ఉన్న భయం తగ్గుతుంది. అతని కౌగిలిలో మొదటిసారి శశికళని తనని ప్రేమగా హత్తుకోవడం.
అభయ్ మనసు గువ్వపిల్లలా గాల్లో ఎగురుతూ ఉంటే టక్కున వచ్చిన పవర్‌కు, వెలిగిన లైట్స్‌కు స్పృహలోకొచ్చిన శశికళ అభయ్‌ను వెనక్కి నెట్టేస్తుంది. నవ్వుకున్న అభయ్ తెరుచుకున్న లిఫ్ట్‌కు శశికళ ముందు నడుస్తుంటే వెనుక నడుస్తూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తాడు. నేరుగా లోపలికి వెళ్ళిపోయిన శశికళ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఓపిక లేక బెడ్ మీద పడుకుంటూ పోతుంది. డోర్ లాక్ చేసుకొని కాల్ మాట్లాడి అభయ్ శశికళ కోసం వెళ్ళేసరికి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా నిద్రపోతూ కనిపిస్తుంది శశికళ. ఇదేంటి ఏమీ తినకుండానే పడుకుందని శశికళ చెంపను చిన్నగా తడుతూ నిద్రలేపుతాడు అభయ్. మత్తుగా కళ్ళు తెరిచిన శశికళ నిద్రొస్తోంది డిస్టర్బ్ చెయ్యకని గొణిగితే సరే ఈ పాలైనా తాగు అని పడుకోవే అని తనే పాలను తాగించి పడుకోబెడతాడు అభయ్. బెడ్‌రూమ్ డోర్ కూడా లాక్ చేసిన అభయ్ శశికళ పక్కనే పడుకొని ఆమె పెదాలకంటుకున్న పాలమీగడ్ని చూస్తాడు. ఓయ్ పాగల్ శశి అని అభయ్ పిలిస్తే అని నిద్రమత్తులో మత్తుగా మూలిగింది శశికళ. క్యూట్‌గా ఉన్నావు కిస్ చేసుకోనా? నిన్నసలు డిస్టర్బ్ చేయనని అభయ్ అడిగితే శశికళ నుంచి ఏ ఆన్సర్ రాదు. ఓకే చెప్పిందా అన్న అనుమానంతో అభయ్ ముందుకొంగి శశికళ పెదవులు అందుకుంటే శశికళ నుండి రాని ప్రతిఘటనకు మెల్లిగా లిక్ చేసి కింద పెదవిని ఎంగిలి చేసి వదులుతాడు అభయ్. నెక్స్ట్ డే తనొచ్చిన వర్క్ కంప్లీట్ అవ్వడంతో అయాస్ క్యాజువల్ వేర్‌లో షాపింగ్ కోసం బయటకి నడిస్తే అతన్ని ఫాలో చేస్తూ ముందు రోజు రైవల్‌తో గురిపెట్టిన అతను కూడా ఫాలో చేస్తాడు. ఒక ఫేమస్ జ్యువెల్లరీ షాప్ ముందు కార్ ఆగితే లోపలికి నడిచిన అయాస్ సేల్స్ గర్ల్ చూపిస్తున్న ఒక్కో డైమండ్ సెట్‌ను చూస్తూ ఒక బాక్స్ దగ్గర ఆగుతాడు. చిన్న డైమండ్ డ్రాప్ ఉన్న షార్ట్ చైన్ దానికి మ్యాచింగ్‌గా సేమ్ డైమండ్ డ్రాప్స్ చూసి నచ్చడంతో ప్యాక్ చేయమని చెప్పి కూతురి కుళ్ళు తెలిసి జోయా కోసం కూడా సేమ్ డిజైన్‌లో పాపకి సింపుల్ చైన్ సెలెక్ట్ చేసి భాను అప్‌డేటెడ్ అండ్ మోడర్న్‌గా ఉంటుంది కాబట్టి చెల్లికి కూడా ఇయర్ రింగ్స్ తీసుకొని కార్డ్ ముందు పెడతాడు. బిల్ కొట్టి థాంక్ యూ సార్ అని ఆ అమ్మాయి నవ్వుతూ పేపర్ బ్యాగ్ ఇస్తే తిరిగి స్మైల్ చేసిన అయాస్ కార్ ఎక్కబోయి ఒక్క నిమిషం ఆగి చుట్టూ గమనిస్తూ ఆయిషికి కాల్ చేస్తూ కార్‌లో కూర్చుంటాడు అయాస్. ఇండియా టైమింగ్స్ ప్రకారం రాత్రి 9 దాటుతుంటే ఆ రోజు ఎన్నో రోజుల తర్వాత కూతురికి తినిపించిన జయవర్ధన్ గారు ఒడిలో తల పెట్టుకొని పడుకుని ఉంటుంది ఆయిషి. పిల్ల పిడుగు ఇంకా పడుకోకుండా యశోద గారికి పీకి పాకం పెడుతుంటే మోగిన తల్లి మొబైల్‌ను తీసుకొని హాయ్ డాడీ అని అరుస్తుంది గట్టిగా టాప్ లేచిపోయేలా బుడ్డది. హాయ్ బంగారం ఏం చేస్తుంది నా ప్రిన్సెస్ అని అయాజ్ అడిగితే నిద్ర రావట్లేదని అమ్మమ్మను కథలు చెప్పమని అడిగితే అన్ని ఓల్డ్ స్టోరీస్‌నే చెప్తోంది డాడీ. అమ్మమ్మకి డోరా తెలియదు. డిస్నీ ప్రిన్సెస్ అంటే ఏంటో కూడా తెలియదు. పూర్ అమ్మమ్మ అని జోయా జాలి చూపిస్తే మనవరాలి మాటలేంటో కూడా అర్థం కావు యశోదకు. నవ్విన అయాస్ అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా పడుకో బేబీ అని నవ్వుతూ తండ్రి చెప్తే ఓకే అని బుద్ధిగా చెప్తుంది జోయా. మమ్మ తాతయ్య ల్యాంప్‌లో బజ్జుంది డాడీ. మమ్మ మిసెస్ యూ సో మచ్ అని జోయా డల్‌గా చెప్తే రేపొచ్చేస్తాను. మమ్మాని ఇబ్బంది పెట్టకు. గుడ్ నైట్ ప్రిన్సెస్ అని కాల్ కట్ చేసి ఆయిషితో మాట్లాడాలనుకున్న తమ ఆశ తీరనందుకు కొద్దిగా డిసప్పాయింట్ అవుతాడు అయాస్. కూతురు తల నిమురుతూ గతంలోకి వెళ్ళిపోయిన జయవర్ధన్ గారు ఆడపిల్లలను గుండెల మీద పెట్టుకొని పెంచితే అత్తింటికి వెళ్ళిపోయి దూరం అవుతారు. నాలాంటి కూతురంటే ఉన్న పిచ్చి ఉన్న తల్లిదండ్రులకు ఈ బాధ లోటు తీరేది మనవళ్ళు, మనవరాళ్ళొచ్చినప్పుడు ఏమో అని నవ్వుకుంటారు ఆయన. నాన్న ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు అని ఆయిషి అడిగితే, ఏం లేదురా నా కూతురు చూస్తుండగానే ఇద్దరు పిల్లలకు తల్లి కాబోతోందని గుర్తొచ్చి నవ్వొస్తోందని అంటారు జయవర్ధన్ గారు కూతురి తల నిమురుతూ. కథ ఇంకా ఉంది. మరి అయాజ్‌ని చంపాలనుకుంటున్నది ఎవరు? అయాజ్‌కి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శత్రువెవరు? ఇప్పటి వరకు అయాజ్ తనకున్న శత్రువులన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసేసాడు కదా! మరి కొత్తగా అయాజ్, ఆయేషాల జీవితంలోకొచ్చిన ఈ శత్రువు ఎవరని మీరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.